చేసుకుంటే సరిపోతుంది. Let's go to the next one. Yes, this is a specific rule. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నేను బ్రీఫింగ్ చేస్తూ ఉన్నా, ఎలాబరేటెడ్ క్లాస్ వర్క్లో జరుగుతుంది. జస్ట్ మీకు హింట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటి, దిస్ లుక్స్ లైక్ ద అరేబియన్ నైట్స్. ద అరేబియన్ నైట్స్ ఎస్ ఉంది కాబట్టి సింగులర్ ప్లూరల్ లా కనబడిస్తుంది కాబట్టి ప్లూరల్ వర్బ్ పెడదాం. ద అరేబియన్ నైట్స్ ఆర్ that. If we are fortunate enough, they may give that phrase in the inverted commas. If not, they don't give. అది పక్కన పెడితే it's the name of a book. Names of books, names of places, names of movies ending with yes, they take singular verbs because they are names. అంటే like diseases names ఉన్నాయి. ట్యూబర్క్యులోసిస్ ఎస్ ఉంది, ఈజ్ పెడతావు ఆర్ పెడతావు, ఈజే పెడతావు, అవునా కదా. లైక్ సబ్జెక్ట్స్ నేమ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఈజ్ పెడతావు ఆర్ పెడతావు, ఈజే పెడతావు. అట్లా ఇక్కడ అవి కాదు, నేమ్స్ ఆఫ్ బుక్స్ నేమ్స్ అని తెలిసిండాలి, అదొక ట్విస్ట్. ద అరేబియన్ నైట్స్, ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అంటే ప్రపోర్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే ఎక్స్పెరిమెంట్స్ సబ్జెక్ట్. ఎక్స్పెరిమెంట్స్ ప్లూరల్ కాబట్టి ఈజ్ ఆర్ పెడతాం, కానీ ఆన్సర్ ఈజ్ అండ్ ద రీజన్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్ కాదు అక్కడ సబ్జెక్ట్స్. ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది సబ్జెక్ట్. అట్లా ద పైరేట్స్ ఆఫ్ ద కెరేబియన్, పైరేట్స్ సబ్జెక్ట్ కాదు, పైరేట్స్ ఆఫ్ ద కెరేబియన్ ఈజ్ అ నావల్ అడాప్షన్. అట్లా నేమ్స్ ఆఫ్ బుక్స్, ప్లేసెస్, మూవీస్. అవెంజర్స్ ఈజ్ ద హైయెస్ట్ గ్రాసర్, ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్స్. what is the meaning? అవెంజర్స్ ఆర్ కాదు, అవెంజర్స్ ఈజ్ బికాస్ ఇట్స్ ద నేమ్ ఆఫ్ ఎ మూవీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలా. నెక్స్ట్ నౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో బ్రీఫింగ్ చేస్తూ ఉన్న ప్లూరల్ ఫార్మేషన్ రూల్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు అడిగిండే మోడల్ ఇది, కాంపౌండ్ నౌన్స్ మోడల్. ఇప్పుడు కాంపౌండ్ నౌన్ అంటే కన్నా ఒక వర్డ్ కంటే ఎక్కువ, లైక్ 2 or 3 words కలిసి ఒకటే నౌన్గా యాక్ట్ చేస్తే దాన్ని కాంపౌండ్ నౌన్ అంటాం. కాంపౌండ్ నౌన్ మనకి సింగులర్ ఫామ్ ఉంటే ప్లూరల్ ఫాము ఎలా వస్తుంది? మామూలుగా యాజ్ పర్ అవర్ రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ వి జస్ట్ యాడ్ ఎస్. ఇప్పుడు ఫాదర్ ఇన్ లా ఉంది, ప్లూరల్ ఫామ్ ఏంటండి? ఫాదర్ ఇన్ లాస్ ఈజ్ రాంగ్ అండ్ ద ప్లూరల్ ఫామ్ ఈజ్ ఫాదర్ ఇన్ లా. ప్లూరల్ ఫాదర్స్ ఇన్ లా అంటే రూల్ లాగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఇన్ లా లో మెయిన్ వర్డ్. ఎప్పుడైనా మీకు కాంపౌండ్ నౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లూరల్ ఫామ్స్ రావాలి అంటే కన్ఫ్యూజ్ కావద్దండి, మెయిన్ వర్డ్ పిక్ చేసుకోండి, ఆ మెయిన్ వర్డ్కి ఎస్ యాడ్ చేయండి. ఇట్స్ దట్ సింపుల్, ఈజీగా వచ్చేస్తుంది. ఫాదర్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా. స్టెప్ సన్లో మెయిన్ వర్డ్ ఏంటి? సన్. స్టెప్ సన్కి ప్లూరల్ స్టెప్ సన్స్. స్టెప్ డాటర్స్. కమాండర్ ఇన్ చీఫ్, కమాండర్స్ ఇన్ చీఫ్. ఈ విధంగా వస్తుంది. రైట్, లెట్స్ గెట్ ద నెక్స్ట్ వన్. ఇది న్యూమరల్ ఆర్ క్వాంటిటేటివ్ నౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కూడా చాలా సార్లు అడిగింటాడు. సో ఇక్కడ వెనెవర్ యు ఆర్ మేకింగ్ సమ్ న్యూమరల్ ఆర్ క్వాంటిటేటివ్ వన్ క్వాంటిఫైయింగ్ అనదర్ నౌన్, వీ డోంట్ యూజ్ ఎస్. ఇప్పుడు 100 రూపీసా రూపీనా? 100 రూపీ కాదు, 100 రూపీస్. బట్ అదే 100 ఆర్ 100 అనేది నోట్ అనే నౌన్ని క్వాంటిఫై చేస్తుంది అంటే యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ 100 రూపీ. 100 రూపీస్ అనం, 100 రూపీ నోట్ అంటాం. బికాజ్ నోట్ అనే వర్డ్ని క్వాలిఫై చేస్తుంది, క్వాంటిఫై చేస్తుంది. రెండు ఉన్నాయి. 200 రూపీస్ నోట్సా, 200 రూపీ నోట్సా? 200 రూపీ నోట్సే. అంటే ఆ విధంగా నౌన్ని క్వాంటిఫై చేసినప్పుడు రూల్ని అగ్రీ చేయవు. లెట్స్ గెట్ ద నెక్స్ట్ వన్. ఎస్, ప్రొనౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాసిఫైడ్ చేస్తామన్నాం కదా. నౌన్స్లో మెయిన్ టాస్క్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రొనౌన్స్ దాంట్లోకి వచ్చేసాం. ప్రొనౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎన్ఎస్ ప్రొనౌన్స్, ఓసి అంటే ఆబ్జెక్టివ్ కేస్ అండి, ఎస్సి అంటే సబ్జెక్టివ్ కేస్ అండి. కన్ఫ్యూజ్ కాకోకుండా సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్ అనే వర్డ్ వచ్చిన తర్వాత సెంటెన్స్లో స్టార్టింగ్లో వచ్చినా, మిడిల్లో వచ్చినా, ఎక్కడొచ్చినా దాని పక్కన ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు దాని పక్కన ప్రొనౌన్ వాడాల్సి వస్తే ఆ ప్రొనౌన్ కంపల్సరీగా ఎక్కడ ఉండాలంట? దట్ మస్ట్ బి ఇన్ ఆబ్జెక్టివ్ కేస్. అంటే మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్. let I or let me, let we or let us, let he or let him, let they or let them, let we or let he or let him, let she or let her. ఇట్లా. అండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండ్ వస్తుంది. let you and I or మీనా me, let you and hina him him, let you and sheena her.
అంటే అండ్ వచ్చింది కదా, మళ్ళీ ఎస్సీ ఏమో కాదు, సబ్జెక్టివ్ కేస్ కాదు, ఆబ్జెక్టివ్ కేసే. సేమ్ రూల్ విత్ ప్రిపోజిషన్స్ ఆల్సో. ఆన్ యూ, ఆన్ మీ, ఆన్ హిమ్, ఆన్ హర్, ఆన్ అస్, ఆన్ దెమ్. ఒకవేళ డబుల్ వస్తే ఆన్ యూ అండ్. అయ్యా మీనా, మీనే. మళ్ళీ అండ్ కంజంక్షన్ కదా సార్, డోంట్ గెట్ టు డిస్ట్రాక్షన్స్. డైరెక్ట్గా ప్రిపోజిషన్ వచ్చిందా, ప్రిపోజిషన్ పక్కన వచ్చేటటువంటి ప్రొనౌన్స్ అవి ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసే. తర్వాత వెరీ కన్ఫ్యూజింగ్ రూల్, చాలా కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. సో ఇది నేను సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రాము ఈజ్ టాలర్ దాన్. ఐ పెడతావా మీ పెడతావా? ఖచ్చితంగా మీనే పెడతాను మ్యాక్సిమం, అవునా కదా? బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఆన్సర్ ఈజ్ ఐ. లేదు, సింపుల్ అంటే రెండు ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇట్ ఈజ్ వచ్చింది, ప్రొనౌన్ వాడాల్సి వచ్చింది. ఇట్ ఈజ్ మీనా, ఇట్ ఈజ్ అయ్యా, మీ పెడతారు, బట్ ద ఆన్సర్ ఈజ్ ఐ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ బ్రీఫ్లీ. సింపుల్గా అర్థం చేసుకోండి. మీ అనేది ఏం కేసు? ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? రిసీవర్ ఆఫ్ యాక్షన్. రిసీవర్ ఆఫ్ యాక్షన్ కావాలి అంటే అక్కడ యాక్షన్ వర్డ్ ఉండాలి. యాక్షన్ వర్డ్ ఉందా? దెర్ ఈజ్ నో యాక్షన్ వర్డ్. ఇట్ ఈజ్ ఐ ఆర్ మీ? మీ కాదు, ఐ. ఎందుకు? యాక్షన్ వర్డ్ ఉందా? లేదు. ఇది అర్థం చేసుకునేది పక్కన పెడితే ఈజీగా గుర్తు పెట్టుకోండి. దాని వచ్చినా సరే ఇట్ ప్లస్ బి అమ్మ. ఇట్ అనే వర్డ్తో బి వర్బ్ వచ్చినప్పుడు కూడా we prefer pronouns in objective case. అది ఒక పాయింట్ అన్నమాట. నెక్స్ట్ 31 రూల్ చూడండి. ఈచ్ అదర్, వన్ అనదర్, ఈచ్ అదర్, వన్ అనదర్. సో స్ట్రైట్ టు ద పాయింట్, డోంట్ గెట్ ఎవర్ కన్ఫ్యూజ్డ్, ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్స్. సో రాము అండ్ రవి ఆర్ quarreling with each other. రాము అండ్ రవి ఆర్ బ్లేమింగ్ ఆన్ వన్ అనదర్, రాంగ్, ఈచ్ అదర్. అంటే సబ్జెక్ట్ ఇద్దరే ఉన్నారు, రాము అండ్ రాజు. మోర్ దాన్ దట్, రాము, రాజు అండ్ రవి ఆర్ quarreling with one another. రాము, రాజు అండ్ రవి ఆర్ blaming on one another. It's not about blaming or quarreling or with or on or whatever. Subject plays important. Two friends are quarreling with each other. Three friends are quarreling among వన్ అనదర్. అట్లా వస్తుంది అనమాట. కన్ఫ్యూజ్ కావద్దండి. సో ఎర్రర్ పడిందా కనుక్కోవడం కష్టం, ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్త. నెక్స్ట్ 32 రూల్లోకి వెళ్దాము. 32 రూల్ కూడా సింపుల్గా కనిపిస్తుంది. ఎర్రర్ ఎప్పుడు టఫ్ అవుతుందంటే ఇఫ్ ద ఎర్రర్ ఈజ్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అంటే కన్నా అక్కడ ఆ వర్డ్ ప్లేస్మెంట్, అంటే ఆ వర్డ్ ప్లేస్ చేసిండాడు, చదువుతున్నావు, చదివేటప్పుడు మొత్తం గ్రామటికల్గా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఎర్రర్ కనిపించదు. కనిపించినప్పుడు ఏం చేస్తాం? కొత్త ఎర్రర్స్ కనుక్కుంటాం, బ్యాట్స్. సో ఇలాంటివి తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అంతటినీ ఒకటే దాంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ ఎంజాయిడ్ ఎ లాట్ ఎస్టర్డే అని ఒక సెంటెన్స్ ఉంది. హీ ఎంజాయిడ్ ఎ లాట్లో ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ లేదు. హీ ఎంజాయిడ్ ద పార్టీ ఎస్టర్డే, హీ ఎంజాయిడ్ హిస్ సక్సెస్, హీ ఎంజాయిడ్ ద ఫంక్షన్. ఆబ్జెక్ట్ లేనప్పుడు ప్రిఫర్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ప్లేస్. హీ ఎంజాయిడ్ హిమ్సెల్ఫ్, హీ వాంట్స్ టు అవైల్ హిమ్సెల్ఫ్, she absented herself, she took pride in herself, they reconciled themselves, they adjusted themselves. అర్థమవుతుందా? సో ఈ వర్బ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు, అవే షార్ట్ కట్స్. సో ఈ వర్బ్స్ వచ్చినప్పుడు ప్రిఫర్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఇన్ దేర్ ఆబ్జెక్ట్స్ ప్లేస్. నెక్స్ట్ 33 ప్రిఫరెన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ కి ఉంది, అడ్జెక్టివ్స్ కి ఉంది, యాడ్వర్బ్స్ కి ఉంది, ప్రిఫరెన్స్ ఆర్డర్స్. ఎప్పుడైనా అలా మెరవచ్చు మనకి ఎర్రర్స్. ప్రిఫరెన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోండి, 2 3 1 అంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ కమ్స్ ఫస్ట్, థర్డ్ పర్సన్ కమ్స్ సెకండ్, ఫస్ట్ పర్సన్ గోస్ లాస్ట్. అంటే ఇప్పుడు ఐ, యూ, హీ 3 ఉన్నాయి. ఐ, యూ, హీలో అంటే 3 వాడాల్సి వస్తే ఆర్డర్ ఏంటి? యూ, హీ అండ్ ఐ. ఇద్దరే ఉన్నారు, యూ అండ్ హీ అండ్ ఐ, యూ అండ్ ఐ. ఓకే, 3 కలిపితే యూ, హీ అండ్ ఐ. బట్ ప్లూరల్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దండి, 3 కూడా సేమ్ ఆర్డర్లో ఉంటాయి, వి, యూ అండ్ ది. బట్ ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది, ఇక్కడ నేను రాయడం జరగలేదు. 2 3 1 సింగులరే, సింగులర్ ప్రొనౌన్సే. బట్ నెగటివ్గా వచ్చినప్పుడు దెర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద ఆర్డర్ ఈవెన్ ఇన్ ద సింగులర్ ప్రొనౌన్స్. కన్ఫ్యూజ్ కావద్దండి. సింగులర్ ప్రొనౌన్స్లో నెగటివ్ సెన్స్ వచ్చినప్పుడు సెంటెన్స్లో ఆర్డర్ చేంజ్ అవ్వదు. ప్లూరల్ ప్రొనౌన్స్కి ఆర్డర్ చేంజ్ అవ్వదు,
నెగిటివ్ సెంటెన్స్లో కూడా ఆర్డర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా యూ హీ అండ్ ఐ ఆర్ గుడ్ పీపుల్, ఆర్ గుడ్ పర్సన్స్. అదే బ్యాడ్ పర్సన్స్ అని వచ్చిందంటే నెగిటివ్ సెన్స్ వస్తుంది, అక్కడ ఏం పెడతారు? యూ హీ అండ్ ఐ ఈజ్ రాంగ్. ఐ, యూ అండ్ హీ, we, you and they. So there is no change in the order of pronouns if that has negative sense. Next చూడండి, దట్ అనేది దానికి స్పెషల్ కేసెస్ ఉన్నాయి రిలేటివ్ ప్రొనౌన్గా. మామూలుగా దట్ బాయ్ దట్ గర్ల్ ఇట్లా కాదు, రిలేటివ్ ప్రొనౌన్ అంటే అటాచ్మెంట్. హీ ఈజ్ ద సేమ్ పర్సన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే. పర్ఫెక్ట్గా ఉంది కదా, అండ్ ఎర్రర్ ఈజ్ హూ. దట్ కేమ్ హియర్ ఎస్టర్డే ఈజ్ రైట్. ఎందుకు సార్ దట్, హూ ఎందుకు వాడకూడదు? ఏం లేదండి, దట్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే స్పెసిఫిక్గా మనం చెప్పాల్సి వస్తుంది. ద సేమ్, ద ఓన్లీ, ద ఫ్యూ, ద బిగ్గెస్ట్, ద టాలెస్ట్, ద బెస్ట్. స్పెసిఫిక్గా చెప్పినప్పుడు ద లిటిల్ ఆల్సో. సో ఎస్డి ఇవన్నీ వచ్చినప్పుడు, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా, విచ్ ఈస్ ద బుక్ దట్ యూ లైక్ ఎ లాట్, ఇవి వచ్చినప్పుడు దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కంపల్సరీ. ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హీ ఈజ్ ద సేమ్ పర్సన్ దట్ కేమ్ హియర్ ఎస్టర్డే. ద సేమ్ తీసి, హీ ఈజ్ ద పర్సన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే, రైట్. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ హూమ్ దే హ్యావ్, రాంగ్. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ దట్ దే హ్యావ్, రైట్. ఒకవేళ ద ఓన్లీ తీసేస్తే షీ ఈజ్ ద డాటర్ దట్ హూమ్ దే హ్యావ్, రైట్. అట్లా. దీస్ ఆర్ ద ఫ్యూ బాయ్స్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే, రాంగ్. దీస్ ఆర్ ద ఫ్యూ బాయ్స్ దట్ కేమ్ హియర్ ఎస్టర్డే, రైట్. WH words, which is the book that you like a lot. The EST, ఇది ఎప్పుడైనా అడగచ్చు, జాగ్రత్త. సో లైక్ he is the best actor whom I have known in my life, wrong. He is the best actor that I have known in my life. దట్ ఎందుకు? సూపర్లేటివ్ డిగ్రీ. చాలా జాగ్రత్త, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. వర్బ్స్, ప్రొనౌన్స్లో ఇంపార్టెంట్ రూల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. వర్బ్స్ రిలేటెడ్గా, వర్బ్ అన్న వెంటనే 3 సెగ్మెంట్స్ వస్తాయి. వర్బ్ బేస్డ్ అంటే కినా కన్ఫ్యూజింగ్ సెట్స్ ఆఫ్ వర్బ్స్ బేస్డ్, కాంటెక్చువల్ ఎర్రర్స్ ప్లేస్ చేస్తాడు. నెంబర్ 2 సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ బేస్డ్, విచ్ వీ హ్యాడ్ అ బ్రీఫ్ డిస్కషన్. టెన్సెస్ బేస్డ్. ఇట్లా వర్బ్స్లోనే 3 సెగ్మెంట్స్ వర్బ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అని కొన్ని నీట్గా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఫ్లై అనే వర్డ్కి వర్బ్ ఫార్మ్స్, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫ్లో అనే వర్బ్కి వర్బ్ ఫార్మ్స్, ఫ్లోవుడ్, ఫ్లోవుడ్. ఏమంటాడంటే వాటర్ ఫ్లూ అండర్ ద బ్రిడ్జ్ లాస్ట్ నైట్ అంటాడు. వాటర్ ఎగరగలదండి? వాటర్ ఎగురుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? నో. సో వాటర్ ఫ్లోడ్ అండర్ ద బ్రిడ్జ్ అంటే సెంటెన్స్ గ్రామటికలీ సౌండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్ హ్యాస్ ఫ్లోన్, చూసుకో, వాటర్ హ్యాస్ ఫ్లోన్ అండర్ ద బ్రిడ్జ్. బాగుంది. FLOWNలో FLOW ఉంది, బట్ FLOWN ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ ఫ్లై. హౌ కెన్ యూజ్ దాట్? ఫ్లోడ్ అండర్ ద బ్రిడ్జ్. అట్లా కన్ఫ్యూజింగ్ సెట్స్ అన్ని. సో గుర్తుపెట్టుకోండి, ఫ్లీ అంటే కన్నా ఎస్కేప్ అవడం. వర్బ్ ఫార్మ్స్ తెలుసుకోండి, ఫ్లడ్ అండ్ ఫ్లడ్. హ్యాంగ్కి 2 సెట్స్ ఆఫ్ V2 V3s ఉన్నాయి. ఫస్ట్ సెట్ వచ్చి హ్యాంగ్డ్. సెకండ్ సెట్ వచ్చి హంగ్. హ్యాంగ్డ్ అనే వర్డ్ ఉరి తీయడము, ఉరి వేయడము, సంథింగ్. వేలాడదీయడము హంగ్. హీ హంగ్ హిస్ షర్ట్ అనాలా, హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ అనాలా. అంటే లైక్ యునో, సో ఉరి తీసుకున్నాడు. ద పోలీస్, the court ordered him to hang. Ordered the police to hang the victim, to hang the convict, to hang the criminal. అంటే అక్కడ సో ఉరి తీయడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది చూడండి, కమ్ ఈజీగానే కనిపిస్తుంది. కమ్ అనేది సో స్పెషల్ వర్డ్, ఎందుకంటే కమ్ V1, V2 కేమ్, V3 కమ్ కేమ్ అంటే V1 V3 సేమ్, కొన్ని ఉన్నాయి. కమ్ కేమ్ ఈజీ గుర్తుపెట్టుకో. బికమ్, overcome, run, 4 words. నెక్స్ట్ V1, V2, V3 సెట్స్ సేమ్గా ఉండేటటువంటివి మనకు తెలిసిన వర్డ్స్ కట్, పుట్ కదా, సెట్, లెట్ కదా. అవి కాకుండా కొన్ని సెట్స్ ఉన్నాయి, ఆ సెట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్ప్రెడ్ అనేది ఒకటి. స్ప్రెడ్కి V2 V3 ఈజీగా ఉంటాయండి. అంటే సెంటెన్స్లో ఎర్రర్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం,
షీ హ్యాజ్ స్ప్రెడెడ్ ద రూమర్స్ అంటాడు. స్ప్రెడెడ్ అనే వర్డే లేదు. స్ప్రెడ్కి వీటు విత్ కూడా స్ప్రెడ్. తెలిస్తే ఓకే, తెలియకపోతే ఐడెంటిఫై చేయలేం. హర్ట్ హర్ట్ హర్ట్. క్యాస్ట్ బేస్డ్, CASTEగా CAST. క్యాస్ట్ క్యాస్ట్ క్యాస్ట్. బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్ట్. ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్. టెలికాస్ట్ టెలికాస్ట్ టెలికాస్ట్. ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. మళ్ళీ రీడ్ అనే వర్డ్ ఉంది. స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. రీడ్ రెడ్ రెడ్ అట్లా. ఓకే, ఇది చూడండి, దిస్ ఇస్ ఆల్సో వెరీ స్పెషల్. ఈఎన్ ఉంది అంటే మనకు తెలియకోకుండా మన మైండ్లో ఈఎన్, ఈటెన్, రిటర్న్ ఏమనిపిస్తుంది? ఇట్స్ లుకింగ్ లైక్ V3 ఫామ్ కదా. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. V1 ఎండింగ్ ఈఎన్స్. ఈ V1 ఎండింగ్ విత్ ఈఎన్స్ కొన్ని ఉన్నాయి. స్ట్రెంగ్తన్, లెంగ్తన్, వీకెన్, వైడెన్, బ్రాడెన్, లైటెన్, లెసన్. ఏంటి ఇవన్నీ? V1 ఎండింగ్ ఈఎన్స్. మనకు తెలిసిన రిటర్న్, స్పోకెన్, బ్రోకెన్, ఈటన్, ఇవేంటివి? ఇవి V3 ఎండింగ్ ఈఎన్స్. కన్ఫ్యూషన్ ఉండకూడదు. అంటే ఎట్లా సార్ ఇవి గుర్తు? ఇప్పుడు ఏమన్నాడు వాడు? షీ హ్యాజ్ స్ట్రెంగ్తెన్ యాజ్ ది నవర్ ఆఫ్ టైమ్స్ అంటాడు. అంటే హ్యాస్ ప్లస్ తర్వాత V3 ఫామ్ రావాలా? స్ట్రెంగ్తెన్, ఈఎన్ ఎండింగ్ V3 అనుకొని ఇగ్నోర్ చేస్తాం, అంటే ఓవర్లుక్ చేస్తాం. కానీ ఇవి V1s. V1 ఎండింగ్ ఈఎన్స్ ఉన్నాయి, V3 ఎండింగ్ ఈఎన్స్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఈజీగా ఒక టెక్నిక్ చెప్పిస్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఈటెన్లో ఈఎన్ తీసేస్తే ఈట్, రిటర్న్లో ఈఎన్ తీసేస్తే రైట్, స్పోకెన్లో ఈఎన్ తీసేస్తే స్పోక్. ఇలా అర్థమవుతుందా? వర్బ్స్ వచ్చాయి అక్కడ. ఇక్కడ చూడండి, స్ట్రెంగ్తెన్లో ఈఎన్ తీసేస్తే స్ట్రెంగ్త్, నౌన్ అబ్స్ట్రాక్ట్. వీకెండ్లో ఈఎన్ తీసేస్తే వీక్, WEAK అడ్జెక్టివ్. వైడెన్లో ఈఎన్ తీసేస్తే వైడ్ అడ్జెక్టివ్. అంటే వర్బ్ రానివి V1 ఈఎన్స్, వర్బ్ వచ్చేటివి V3 ఈఎన్స్. ఇవి లిటిల్ కన్ఫ్యూజింగ్. ఫైండ్కి V2 V3 ఫౌండ్, ఫౌండ్కి V2 V3 ఫౌండెడ్ ఫౌండెడ్. దే ఆర్ యూజ్డ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ కదా. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ ఏదైనా కోల్పోయినది వెతకడం, దొరకడం. ఫౌండ్ V2 V3, ఫౌండెడ్ ఫౌండెడ్ ఎస్టాబ్లిష్ చేయడం, కాంటెక్చువల్గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వర్బ్స్లో ఒక సెట్ చూసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ దీనిలోని కాజేటివ్ వర్బ్స్ అంటాం. ఏం వర్బ్స్? కాజేటివ్ వర్బ్స్. అంటే టు కాజ్ సమ్ యాక్షన్. కాజేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు ఎక్కడ? మెయిన్ వర్బ్స్ ప్లేస్లో వచ్చినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ లేదా జీరో ఇన్ఫినిటివ్ అంటాం. బేర్ ఇన్ఫినిటివ్ V1 అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈ వర్బ్స్ స్పెసిఫిక్గా వచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ మేడ్ హర్ సింగ్ ఏ సాంగ్. హీ మేడ్ హర్ టు సింగ్ ఏ సాంగ్. యాక్చువల్గా ఆబ్జెక్ట్ తర్వాత మ్యాక్సిమం మనకి 2+ V1s కానీ V4s కానీ, అంటే నాన్ ఫైనల్స్ V4s కానీ యాక్సెస్ ఉంటుంది. కానీ V2 V1 కాకోకుండా, V4 కాకోకుండా, నాన్ ఫైనట్ V4 కాకోకుండా, వెరీ రేర్ కేసెస్ అవే ఇవి. హీ మేడ్ హర్ సింగ్ ఏ సాంగ్. టు సింగ్ రాంగ్. ఐ హర్డ్ సమ్వన్ క్రయింగ్ అవుట్ సైడ్. చూడండి, ఐ హర్డ్ సమ్వన్ క్రయింగ్ అవుట్ సైడ్. బాగుంది కదా, కన్విన్సింగ్ కదా. రాంగ్. ఐ హర్డ్ సమ్వన్ క్రై అవుట్ సైడ్. అండ్ వెరీ కన్ఫ్యూజింగ్ ఇవి రెండు. యూ హ్యాడ్ బెటర్ లెఫ్ట్ దిస్ ప్లేస్. హ్యాడ్ ఉంది, లెఫ్ట్ ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తుంది మన మైండ్, బట్ దట్ ఈస్ రాంగ్. ఏం చెప్పాలి అక్కడ? యూ హ్యాడ్ బెటర్ లీవ్ దిస్ ప్లేస్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ మల్టిపుల్ ఒక్కటే దాంట్లో ఇవ్వడం జరిగింది ఈజీగా. అంటే ఎప్పుడైనా ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ ఎక్కడైనా రావచ్చు. క్వశ్చన్ ట్యాగ్స్ బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలిసిండేది. హెల్పింగ్ వర్బ్ ఉంటే పాజిటివ్ సెంటెన్స్ అయితే HVకి N అపాస్ట్రోఫీ పెడతాం. పాజిటివ్, నెగిటివ్ అయితే నాట్ అనేది. అంటే పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ట్యాగ్, నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ ట్యాగ్. హీ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్ ఇజంట్ హీ, హీ ఈజ్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ హీఈస్ హీ. దాంట్లోనే లెట్స్ వచ్చినప్పుడు లెట్స్ గో అవుట్ సైడ్, లెట్స్ ప్లే ఎ గేమ్, షల్ వి తీసుకుంటాం. అదే V1తో స్టార్ట్ అయింది, గో అవుట్ సైడ్, ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, క్లోజ్ ద డోర్. ఇలా వచ్చినప్పుడు విల్ యూ ఇస్ ద ఫిక్స్డ్ క్వశ్చన్ ట్యాగ్. లెట్ మీ, లెట్ హిమ్, లెట్ దెమ్, లెట్ హర్ ఇలా వచ్చినప్పుడు కూడా విల్ యూ వే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఉత్త V1తో స్టార్ట్ అయినా, లెట్ మీతో స్టార్ట్ అయినా, లెట్ హిమ్, వీటన్నిటికీ ఒకటే ఫిక్స్డ్ ట్యాగ్ విల్ యూ. లెట్స్ వచ్చినప్పుడు మాత్రమే షల్ వి అని గుర్తుకు పెట్టుకోండి. దీంట్లో వెరీ స్పెషల్ కేస్ ఇది. ఏంటి? నాట్, నో, నై, నథింగ్, నైదర్, నన్. ఏంటివి? ఇవి నెగిటివ్ వర్డ్స్. అంటే కన్నా దే ఇండికేట్ నెగిటివ్ సెన్స్. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ గోయింగ్ నో వేర్ అన్నా. దే ఆర్ గోయింగ్ నో వేర్లో నాట్ లేదు.
బట్ నో ఉంది, ఇండికేట్స్ నెగిటివ్ సెన్స్. దే ఆర్ గోయింగ్ నో వేర్కి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, ఆర్ దే ఆర్ అరంట్ దే, ఆర్ దే అవుతుంది. సో అండ్ దీంట్లో ఇంకొక కేసు కూడా చెప్పింటాను, ఇక్కడ రాయలేదు. ఐ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ సెంటెన్స్లో వస్తే క్వశ్చన్ ట్యాగ్ అరంట్ ఐ, క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, అరంట్ ఐ అవుతుంది. ఐ యామ్ నాట్ గోయింగ్, ఐ యామ్ నాట్ అ స్టూడెంట్, యామ్ ఐ అవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ వస్తే అరంట్ ఐ, నెగిటివ్ సెంటెన్స్ వస్తే ఐ యామ్ నాట్, నాట్తో వస్తే యామ్ ఐ. చెక్ చేయండి నెక్స్ట్. ఎస్ ఆ క్వశ్చన్ యా. సో నెక్స్ట్ వర్బ్ సెగ్మెంట్ నుంచి, క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి నౌ వీఆర్ షిఫ్టింగ్ టు టెన్సెస్. టెన్సెస్ రూల్స్ అందరికీ ఐడియా ఉంటాయి. నేను మీకు బాహుబలి చార్ట్లో ఫస్ట్ కాలం ఏవి రూల్స్ అండ్ డిఎస్ రూల్స్ అని రాసిన అవే రూల్స్. ఆ రూల్స్ ఎక్కడ ఫ్రేమ్ అవుతాయి, యాజ్ పర్ ద వర్డ్ ఆర్డర్, సబ్జెక్ట్ తర్వాత ఎంవి. డైరెక్ట్గా ఎంవి వచ్చిందంటే రూల్ 1 అండ్ రూల్ 5కి మాత్రమే ఎలిజిబుల్. ఓకే, అంటే రూల్ 1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రూల్ 5 సింపుల్ పాస్ట్ టెన్స్. రూల్ 1 అయితే V1 V1S, రూల్ 5 అయితే V2. కాంటెక్చువల్ అనమాట. కాంటెక్చువల్ అనకూడదు, కానీ నేను మీకు షార్ట్ కట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పలానా షార్ట్ కట్స్ వస్తే ఆ టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ పిక్ చేసుకోవాలి, V1 ఆర్ V1S. కానీ అక్కడ వర్బ్ పిక్ చేసుకోవాలి V1 V1S అంటే V1 V1S ఎట్లా పిక్ చేసుకుంటాం తెలుసు. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ ఎస్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే V1 S ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బాయ్, ఈట్ ఆర్ ఈట్స్, బాయ్ సింగులర్, ఈట్స్ ఈజ్. దిస్ బాయ్ ఈజ్ ఆరా, ఈజ్ అంటే ఎస్ వస్తే V1S ఈట్స్. దీస్ బాయ్స్ ఈజ్ ఆరా, ఆర్ అంటే ఎస్ రాలేదు అంటే V1. ఇది V1 V1S పిక్ చేసుకునే మెథడ్. కానీ అక్కడ V1 వస్తుందా V1S వస్తుందా అనేది డిసైడ్ చేసేటివి ఈ వర్డ్స్. ఇవి బై హార్ట్ చేసుకోవాలా. సో అంటే ఈ పదాలు కనపడించినాయంటే ఆ సెంటెన్స్లో ఖచ్చితంగా ఈ స్ట్రక్చరే ఉండాలి. కాదు సార్ పక్కన డూ డస్ V1 అదేందో పెట్టారు అంటే దీస్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఫర్ నెగిటివ్స్ ఆర్ ఇంట్రాగేటివ్స్. ఇప్పుడు ఐ ఈట్ యాపిల్స్ ఉంది, నెగిటివ్ సెంటెన్స్ ఆర్ ఇంట్రాగేటివ్, ఐ నాట్ ఈట్ అంటావా, ఐ ఈటా అంటావా, రాంగ్ కదా. దాంట్లోకి హెల్పింగ్ వర్బ్స్కి ఒక స్ట్రక్చర్. V1 అయితే డూ హెల్పింగ్ వర్బ్, ఐ డు నాట్ ఈట్, డూ ఐ ఈట్. V1S ఫామ్ ఉంటే డస్ హెల్పింగ్ వర్బ్, హీ డస్ నాట్ ఈట్, డస్ హీ ఈట్, ఇలా వస్తుంది. ఇవి షార్ట్ కట్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్స్ ఎక్కడ కనపడించినా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ నెంబర్ 1 అప్లై చేస్తాం. సేమ్ విత్ V2తో కూడా. ఇది కూడా అంతే. సబ్జెక్ట్ తర్వాత బ్లాంక్ మెయిన్ వర్బ్ కావాలా రిక్వైర్మెంట్. ఏ వర్బ్ సెట్ అయితే V1 V1S V2. V2 రావాలి అంటే ఈ 39 40 రెండు రూల్స్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. 2 రూల్స్లో కూడా సేమ్ కాన్సెప్టే ఉంటుంది. ఈ 2 రూల్స్లో కూడా అంటే ఐ మీన్ సింపుల్ పాస్ట్ టెన్స్ రెలవెన్సే ఉంటుంది అనమాట. ఇవి రెగ్యులర్ వర్డ్స్. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఆ వర్డ్స్ కాకోకుండా హైపోథెటికల్ మోడల్స్ అంటాం. ఫిక్స్డ్ అమ్మ, గుర్తుకు పెట్టుకోవాలా. వచ్చిందా వచ్చేసినట్టే. అంటే యాజ్ ఇఫ్ వచ్చింది, యాజ్ దో వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ V2 అంటే సెంటెన్స్ చెప్తా. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ, అంటే ఇక్కడ ఇంకొక స్మాల్ ట్విస్ట్, వర్ర్ ఖచ్చితంగా వర్రే రావాలా. ప్లస్ సారీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, VE కాదు ఇది V2. సో ఈ పర్టికులర్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు వర్బ్ వస్తే V2నే రావాలా, వాసు వర్రు ట్యాగ్ వస్తే వర్రే రావాలా. సెంటెన్స్ చెప్తాను అర్థం చేసుకోండి. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్, న్యూ KNEW V2. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వాస్ అవర్ బాసా, హీ వర్ అవర్ బాసా, వాస్. బట్ వర్రే వాడాలి. ఇమాజినరీ అన్రియల్ కండిషన్స్ ఇక్కడ ఇఫ్ క్లాజెస్లో మాట్లాడతాం. అట్లనే ఇక్కడ కూడా హైపోథెటికల్ అజంప్షన్స్ అనమాట. ఐ విష్ ఐ వర్ ద సీఎం, ఐ వాస్ కాదు, ఐ విష్ ఐ వర్ యూ. సో అట్లా ఇట్స్ టైమ్, ఇవి కూడా అంతే. ఇట్స్ టైమ్ యూ వెంట్ అవుట్ సైడ్, ఇట్స్ హై టైమ్ యూ గాట్ ఏ జాబ్, ఇలాంటివి వస్తాయన్నమాట. ఇట్స్ అపాస్ట్రఫీ వస్తుంది. ఓకే నెక్స్ట్. సో ఇక్కడికి 40 రూల్స్ కంప్లీట్ చేసాం కదా. సో 16th రూల్ నుంచి 40 రూల్స్ వరకు చెప్పడం జరిగింది. సో ఇది ఒక సెషన్ లాగా మనం పెట్టుకుందాం. మనకు టోటల్ 80 రూల్స్ ఉన్నాయి. ఎన్ని రూల్స్ ఉన్నాయి? 80 రూల్స్. ఈ 80 రూల్స్ని కూడా సెషన్ వైజ్ లైక్ 4 సెషన్స్ ప్లాన్ చేసాం. ఒక్కటేసారి అన్నిటినీ మనం తీసుకోవడం అంటే కష్టమవుతుంది కాబట్టి సో 40 రూల్స్కి ఒక స్లాట్ కంప్లీట్ చేసుకుందాం. ఈ 40 రూల్స్ సో రివైజ్ చేసుకోండి. వీడియోని 1కి 10 టైమ్స్ చూడండి. సో దయచేసి ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వన్స్ వీ కంప్లీట్ దిస్ మనం మళ్ళీ
ప్రాక్టీస్ సెషన్స్ కూడా పెట్టుకుందాం. దీనిని ఎలా అప్లై చేయాలా, ఎలా మార్క్స్ స్కోర్ చేసుకోవాలా, మంచిగా సెషన్స్ ప్లాన్ చేసాం. మీరు ఖచ్చితంగా అటెండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఈ 40 రూల్స్కి స్టాప్ చేస్తున్నా. నెక్స్ట్ సెషన్ అప్ టు 60, నెక్స్ట్ సెషన్ అప్ టు 80. సో అక్కడ వరకు స్టాప్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఎవ్రీబడి లైక్ దిస్ క్లాస్. ప్లీజ్ కీప్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత బెనిఫిట్ పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రివైజ్ చేస్తూనే ఉండండి, డోంట్ స్టాప్. ఇవే షార్ట్ కట్స్. మ్యాథమెటిక్స్లో రూల్స్, ఫార్ములాస్, రీజనింగ్లో లాజిక్స్, ఇంగ్లీష్లో సూపర్ 80. సో ఈ ఫిక్స్ అయిపోండి. జస్ట్ ఫాలో, కీప్ బై హార్టింగ్, కీప్ రివైజింగ్, కీప్ ప్రాక్టీసింగ్. So don't go away. We'll meet in the next session. Thank you one and all.